ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా, 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. జాగ్రత్తగా మనం గమనించాలి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకారపు దృష్టి, కళ్ళల్లాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు. ఇవి దేవుడికి ఇష్టం లేనటువంటివి, లేని వాటిని కల్పించేటువంటి అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించేటువంటి వారు. ఇవి దేవుడికి అసహ్యమైన. ఇందులో అహంకారం అనేది కూడా కనపడుతుంటుంది పిల్లరా. ఈ అహంకారాన్ని దేవుడు ఇష్టపడతాడా? 8వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వమును అహంకారమును దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? చెడుతనమును అసహించుకునుట. ఏంటి చెడుతనమును అసహించుకునుట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే నీవు చెడుతనాన్ని విడిచిపెట్టుట, దాన్ని అసహించుకోవడం. కొంతమంది దేవుడు అంటే నాకు ప్రేమ అంటూ చెడు కార్యాలలో కూడా వాళ్ళు సంతోషించేటువంటి తత్వాలు కొంతమంది కనబడుతూ ఉంటాయి. ఏమండి? దేవుడు అంటే మాకు ఇష్టం అంటారు, అదే టైంలో కళ్ళు కూడా ఇష్టం అంటారు వాళ్ళు కదా. గుడాంబాలు ఇష్టం అంటారు, త్రాగుడు ఇష్టం అంటారు, దెబ్బలాటలు ఇష్టం అంటారు, బూతులు ఇష్టం అంటారు వారు కదా. ఇతరులను అవమానకరంగా మాట్లాడే విషయాల లోపల వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ దేవుడి దగ్గర రాగానే వాళ్ళు అబ్బో దేవుడు చాలా గొప్పోడండి అని చెప్పేసి అంటారు. దేవుడి వాక్యము
మనం శ్రద్ధగా గమనిస్తే మనకు అర్థమవుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవుడికి స్తోత్రం. నీవు చెడుతనాన్ని ప్రేమిస్తున్నావు, అది ఏదైనా చిన్నదా పెద్దదా అనేది తర్వాత సంగతి. ఏదైనా పాపమే. ఆ పాపాన్ని నీవు, ఆ చెడుతనాన్ని నీవు ప్రేమిస్తూ ఆ చెడుతనాన్ని జరిగించడానికి నీవు మనసు కలిగి ఉన్నావు అని అంటే నీవు దేవుని యందు భయము భక్తి లేనటువంటి వ్యక్తివి. నీవు దేవునికి భయపడట్లేదు. నీవు దేవునికి భయపడితే నీవు చెడుతనాన్ని అసహించుకుంటావు. ఎందుకు? నీవు నమ్మిన దేవుడు, నీవు ప్రేమించే దేవుడు చెడుతనాన్ని ఇష్టపడడే మాత్రం. ఆయన అసహించుకుంటాడు, దాన్ని వ్యతిరేకిస్తాడు. నీవు ఇష్టపడుతున్నావైతే నీవు దేవుని సంబంధివి కాదు. అందుకే చెడుతనాన్ని నీవు ఇష్టపడుతుంటావు. చెడుతనాన్ని ఎవరు అసహించుకుంటారు? దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెడుతనాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని ఆయన అసహించుకుంటాడు. మనము కూడా దాన్ని అసహించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. లూసిఫర్ అనేటువంటి వాడు సాతానుగా మార్చబడడానికి కారణం ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. లూసిఫర్ అని పిలువబడ్డటువంటి వాడు. లూసిఫర్ అంటే అర్థం ఏంటో తెలుసా? తేజో నక్షత్రము అని అర్థం. అంటే ప్రకాశించేటువంటి నక్షత్రము అనే పేరుంది. అలాంటి లూసిఫర్కి సాతాను అనేటువంటి అత్యంత హీనమైన పేరు రావడానికి కారణం ఏంటో తెలుసా? గర్వం అండి. గర్వము వల్ల తను సాతానుడుగా శపించబడి నెట్టివేయబడ్డాడు. పరలోకము నుండి నెట్టివేయబడ్డాడు. ఈరోజు నీవు గమనించాలి. గర్వం అనేది ఒకవేళ నీలో పనిచేసినట్లయితే అది దేవుడి ఆశీర్వాదాలు నీపైకి రాకుండా, నీ కుటుంబము దీవించబడకుండా, నీ గర్వమే నీకు అడ్డుగోడగా ఉంటుంది. ఆ గర్వమే నిన్ను దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది. గర్వాన్ని దేవుడు ఇష్టపడేవాడు కాడు. అహంకారాన్ని దేవుడు ఇష్టపడేవాడు కాడు అని మనం గమనించాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. చూడండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎలాగూ నరకబడితివి. నేను ఆకాశమునకు ఏమనుకున్నాడట? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొనేదను. ఏమనుకున్నాడట? నా సింహాసనాన్ని అందరికంటే పైగా హెచ్చించుకోవాలని కోరుకున్నాడట. అసలు ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూత దేవుడి యొక్క సృష్టి. అయితే దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తానికి మూలం. అలాంటి మూలమైనటువంటి వారిని మించి నేనేదో గొప్పగా ఉండాలి అనుకునేటువంటి అహంకారము, గర్వం తనలో కలిగింది. హెచ్చించుకునేటువంటి తత్వం కలిగింది. అదేం చేసిందో తెలుసా? శాపగ్రస్తునిగా నెట్టివేయబడ్డది పరలోకము నుండి. తనతో ఏకీభవించేటువంటి దేవదూతలందరూ శపించబడి దురాత్మలుగా, దయ్యాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. గర్వము మనిషిని నాశనం చేస్తుంది. గర్వము కుటుంబము ఎదగకుండా చేస్తుంటుంది. గర్వము భార్యాభర్తల మధ్యలో సమాధానము, కుటుంబములో నెమ్మది లేకుండా చేస్తుంటుంది. గర్వము ఎప్పుడైనా ప్రమాదమే. బైబిల్ అంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తూ ఉంటుందట. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నాశనానికి ముందు ఏమొస్తుందట? ఒకడు గర్వపడుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే వాడికి నాశనం అనేది వస్తుంది అని గుర్తించాలి. పడిపోవడానికి ముందుగా వాడికి అహంకారమైన మనసు నడుస్తూ ఉంటుంది. ఈరోజు నేనంటాను, ఈ అహంకారాన్ని దేవుడు ఇష్టపడట్లేదు, గర్వాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. బైబిల్లో మొదటి స్త్రీ పేరు ఏం పేరండి? హవ్వ. హవ్వకైనా ఆదాముకైనా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే తినకూడదు అని చెప్పాడు.
ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలవృక్షాలన్నింటిలో మంచి చెడులు ఎరగగలిగినటువంటి ఒక పండు కొరకు, ఆ చెట్టు యొక్క ఫలము కొరకు దాన్ని తినకూడదు అని చెప్పాడు దేవుడు. దేవుడు వద్దు అన్న పని నీవు కూడా, నీ మనసంతా కూడా, నీ హృదయం అంతటితో కూడా నీవేం చెప్పాలంటే, ఆయన వద్దన్నాడు నేను కూడా వద్దు అన్నట్లుగానే నీ బ్రతుకుండాలి, అంతే. ఆయన వద్దంటే నీవు కావాలని కోరుకుంటే అది పాపమే. ఏమండి, దేవుడు చేయమన్న పని చేయకపోవడం పాపమే, దేవుడు వద్దన్న పని చేయడం పాపమే. ఈ ఆదాము హవ్వలు వీరిలో వద్దు తినకూడదు అన్న పండు తినడానికి గల కారణం ఏంటంటే గర్వమే కారణం. ఎందుకు? గర్వానికి మూలమైనటువంటి అపవాది అయినటువంటి సాతానుడు హవ్వ దగ్గరకు వచ్చేసి మోసపు మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు చావనే చావవు, నీవు దేవదూతల వలె ఉంటావు, నీకు మరణం అనేది రాదు, నీ కళ్ళు తెరవబడతాయి, ఈ సంగతి దేవుడికి బాగా తెలుసు, అందుకే మీరు తినకూడదని చెప్పాడు. వారి గర్వము, ఈ సాతానులో ఉన్నటువంటి ఆ గర్వపు యొక్క స్పిరిట్ హవ్వలో పని చేయడం ప్రారంభించింది. హవ్వ ఆగలేకపోయింది ఏమాత్రం. దేవుడే వద్దన్నాడు కదా, నీవు చెబితే నేను వినను, నేను తినను అని చెప్పవలసినటువంటి హవ్వ, ఆదాములు ఇప్పుడు ఏం చేశారంటే, హవ్వ గబగబా వెళ్ళింది, ఆ సర్పపు మాట వినేసి త్వరపడి వెళ్ళేసి ఆ పండు తీసుకొని తినడానికి సిద్ధపడిపోయింది, తినేసింది. తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చేసి తిన్నారు. ఎందుకండి కారణం? ఎందుకు తిన్నారు వాళ్ళు? సర్పం మోసం చేసిందనా? అపవాది మోసం చేశాడనా? కాదండి, వారికి కూడా హెచ్చించుకునేటువంటి తత్వం వారిలో ఎంటర్ అయిపోయిందండి. ప్రత్యేకంగా మేము ఇంతకంటే బెటర్గా ఉండాలని. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటి? పిల్లలు విడిపోవడానికి గల కారణం ఏంటి? అహంకారం, వారిలో స్వార్థం, వారిలో గర్వం. ఇక్కడికంటే నేను బెటర్గా, బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చేసింది? తన తండ్రి కంటే, తన కుటుంబం కంటే నాకేదో ప్రత్యేకంగా ఇంకా బెటర్ అయింది ఏదో ఉంది అనుకొని ఆ అహంకారము తండ్రి ఇంటికి దూరం చేసేసింది. తండ్రి ఇంటి నుండి తనను దూరంగా తీసుకొని వెళ్ళింది. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, భార్యాభర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో సరి అయినటువంటి సత్సంబంధం లేకపోవడానికి, వారు పైకి నవ్వుతూ ఉండొచ్చు కానీ వారి హృదయం అంతా అహంకారం చేతి ఉండవచ్చు, గర్వము చేతి ఉండవచ్చు, స్వార్థము చేతి ఉండవచ్చు. పైకి వారు అలా కనవ, ఎందుకంటే వారికి సాధ్యం కానంతసేపు, పిల్లలు కూడా అండి, వారికి వీలు కానంతసేపు లోబడి ఉన్నట్టుకుంటారు. వారికి వీలైపోయి రేపు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఫ్యూన్ ఉద్యోగం దొరకనివ్వండి, అటెండర్ ఉద్యోగం దొరకనివ్వండి, ఏమండి చాలు, ఇక నీవు కానీ మమ్మల్ని పోషించావు, సరిపోయిందిలే, నువ్వు పోషించిన కాడికి, నువ్వు చదివించిన కాడికి, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్పేసి అని వారి దారి వారు చూసుకొని వెళ్ళిపోతున్నారు. తల్లిని తండ్రిని కూడా అశ్రద్ధ చేసి, ఎందుకు? వారిలో ఉన్న అహంకారానికి కొంతకాలం వరకు అలాగా అదిమి పెట్టుకుంటారు. వారు ఆ స్వార్థాన్ని అలా కొంతకాలం అలా రాజి పెట్టుకుంటారు. తర్వాత అంటారు, నేను ఇంకా కలెక్టర్కి పుట్టినట్లయితే నేను కూడా పెద్ద కలెక్టర్ అయిపోదు, నీకు పుట్టి అన్నం వేస్ట్ అయిపోయింది నాది, నా బ్రతికంతా, ఇలా చెప్పుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ, అంటే కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను అవమానించి వారి కొరకు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడి వారి మనసునంతా ఆయాస పెట్టేసి, మాకు ఇంతకంటే మేము చాలా తెలివైన వాళ్ళని తెలుసా, అందుకే నేను వదిలిపెడుతున్నామని చెప్పేసాను, మేం చేయబట్టే నువ్వు బతికావని చెప్పేశాను. అలా చెప్పేసి నానా రకాలైన మాటలు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అహంకారం కలిసి ఉండనివ్వదండి. ఏమంటారు? కలిసి బ్రతకనివ్వదు, కలిసి ఉండనివ్వదు. బాగా గమనించండి ప్రియులరా. ఒకరోజు ఏం జరిగిందంటే, భర్త ఒక యవనస్తురాలతో పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి చెప్పింది, ఏమంటే నేను చదువుకుంటాను అంటే, భర్త చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఏం చేశాడంటే, సరే నేను చదివిస్తానని చెప్పేసి అని తను ఆ పని ఈ పని చేసుకుంటూ భార్యను చాలా చక్కగా చదివించాడు. ఆమె చదువుకుంది, ఆమె చదువులో ఖర్చు పెట్టాడు, ఎంకరేజ్ చేశాడు భర్త. చదువుకొని ఏమైపోయిందంటే ఓ ఉన్నతమైన ఉద్యోగము సంపాదించుకోగలిగింది, దొరికింది ఆవిడకు ఉద్యోగం. ఆ ఉద్యోగంలోకి వెళ్ళాక భర్త విషయంలో ఆమెకున్న నిర్లక్ష్యత అంతంత కాదు. ఇక అంతసేపు భర్తను వినియోగించుకోగలిగింది, భర్తతో కలిసి హాయిగానే ఉన్నట్టుగా, నీవే నా బంగారపు కొండ, పెద్ద పెద్ద మంచి మంచి కవిత్వాలు వస్తాయి ఆ సమయం అందు కదా, అవసరం ఉన్నప్పుడు మంచి మాటలు వచ్చేస్తాయి కదా, అవసరానికి చాలా చక్కగా మాట్లాడతారు. అవసరం తీరేన తర్వాత వాళ్ళ కొరకు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు.
సమాజం అంతా స్వార్థము చేత నింపబడిపోయింది ప్రియులారా. ఆ భార్య అంటుంది భర్త విషయంలో అశ్రద్ధగా, ఎక్కడైనా మీటింగ్ జరిగినా, ఎక్కడైనా ఏం జరిగినా, ఒకవేళ ఆలస్యంగా వచ్చినా సరే భర్త ఉండేసి, ఏమ్మా ఇంత లేట్ అయిపోయిందంటే నీకు చెప్పాలా? నీకు నేను అన్నీ చెప్పాలా? నా డ్యూటీలో ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పవలసిన పని ఏంటయ్యా నాకు? ఇదే చదువురాని ముద్దులతో నాకు వచ్చిన కష్టమే ఇది. చదువు సంధ్య రానటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, మొద్దులు వీళ్ళకి ఏం తెలియదు. మా డ్యూటీలో బోలెడని ఉంటాయి, మా పై ఆఫీసర్ ఉంటారు, మా కొలీగ్స్ ఉంటారు, వారు ఉంటారు, వీరు ఉంటారు, మా మీటింగ్స్ ఉంటాయి, మా కాన్ఫరెన్స్ ఉంటుంది, మా కలెక్టర్ కాన్ఫరెన్స్, అక్కడికి వెళ్ళేసి ముఖ్యమంత్రితో కాన్ఫరెన్స్, పిఎంతో కాన్ఫరెన్స్, చివరికి వస్తే యమదూతతో కూడా, పక్కన ఇంకో కాపురంతో కాన్ఫరెన్స్. ఇలాగ కాన్ఫరెన్స్ వెనుక కాన్ఫరెన్స్లు పెట్టుకొనేసి ఈ యొక్క నమ్మకం ఉంచినటువంటి భర్త తన కాపురంలో నిప్పులు పోసేసి 4 రోజులల్లా జాడిచ్చేసి వెళ్ళిపోయింది. మొరటోడ, చదువురానోడ, దద్దమ్మ, ఇలాంటి మాటలన్నీ ఆయనకు బిరుదులుగా అప్పగించేసి వదిలేసి వెళ్ళిపోయింది భార్య. తన జాగులు తాను వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు నెలకు 40-50 వేల జీతం, పాపమైన రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసుకునేటువంటి వాడు. నేనంటాను ప్రియులారా, స్వార్థము, అహంకారము ఉన్న చోట సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, కలిసి బ్రతికే మనస్సు ఉండదు. ఇది దేవుడికి అసహ్యం అంటుంది బైబిల్. వారు పాపము చేయడానికి, ఆదాము హవ్వలు పాపము చేయడానికి దేవుడు వద్దు అన్న పని చేయడానికి కారణం ఏంటంటే గర్వం, అహంకారం కారణం. ఈరోజు నేనంటాను, అలాంటి అహంకారపు మనసును మనము విడిచిపెట్టాలి. ఈ గర్వానికి విరుగుడు ఏంటో తెలుసా? దేవుడి కృప మాత్రమే. దేవుడికి స్తోత్రం. దేవుడి కృప ఎవరిపైకి వస్తుందో వారు గర్వమును విడిచిపెడతారు తప్పకుండా. వారిలో గర్వం పనిచేస్తున్నట్లయితే వారు కృప కింద లేరని అర్థం. వారు కృప కింద లేరు, ఆ కృప చేత నడిపించబడట్లేదు అనే తత్వం వారిలో ఉంది అనంటే వారు గర్విష్ఠులు, వారు అహంకారులు, వారు శపించబడ్డటువంటి వారుగా కనపడుతుంటున్నారు. కానీ ఎవరైతే ఆ గర్వము నుండి విడుదల పొందాలనుకుంటారో వారు దేవుడి కృపకు దగ్గరైపోతున్నారు. దేవుడి కృప చేత ఎవరైతే నింపబడతారో వారిలో గర్వము పనిచేయదండి, వారు విధేయత కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ కాలంలో కీర్తిని, ఈ కాలంలో గొప్పతనాన్ని అందరు ఇష్టపడతారు కదా, సన్మానాలు ఇష్టపడతారు కదా, సత్కార్యాలు ఇష్టపడతారు కదా, గొప్ప గొప్ప గుర్తింపులు ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా పని చేసినప్పుడు ఒకవేళ వారి పేరు చెప్పలేదనుకో, నన్ను గుర్తించలేదు అంత పని చేస్తే, పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు, నన్ను గుర్తించలేదు, ఇంత పని చేసిన, వచ్చి రాగానే ఇదంతా ఊడ్చాను తెలుసా, కనీసం నా ఒక్క పేరు ఎత్తలేదా, నేను కళ్ళకు కనపడట్లేదా, నా పని కనపడట్లేదా, ఇలా చెప్పుకొని వారు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అయితే ఒకరోజు ఒక పెద్ద దేశ అధిపతుల మధ్యలో మదర్ తెరిసా గారికి ఒక ప్రత్యేకమైన సన్మానం ఉంది. ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానము కూడా ఉంది అక్కడ, ఆమె పేదల మధ్యలో చేస్తున్నటువంటి సేవకు. అయితే అదొక విలువైనటువంటి పథకము ఆమెకు ఇచ్చేసి ఆమెను సన్మానించారు. ఆమె కొరకు చాలా మంది వక్తలు, పెద్ద పెద్దవారు మాట్లాడుతున్నారు గొప్ప గొప్పగా. ఆవిడకు ఒక ఫోన్ వచ్చిందట. హల్లెలూయా. ఇప్పుడే ఒక వ్యక్తి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తన యొక్క ఆశ్రమంలో, అయితే ఆయన ఆ చనిపోయే ముందు అన్నాడట, ఒక్కసారి అమ్మని చూసి నా ప్రాణం వదులుతానని చెప్పేసి అన్నాడట. అమ్మను చూసి చనిపోతానని చెప్పేసి అన్నాడట మదర్ తెరిసా. ఈ ఫోన్ రాగానే ఆవిడ ఏం చేసిందంటే, తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పేసి, ఇది నేనేం చేసుకుంటాను, ఈ బంగారు పథకాన్ని, ఈ విలువైన దాన్ని మెడల్ వేసుకొని తిరిగి నేనేం చేసుకుంటాను, నాకు అవసరం లేదు, కానీ ఇది అమ్ముతే ఎంత వస్తుందో అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి, నేను పేదవాళ్ళకి దీన్ని ఖర్చు పెడతాను, నా దగ్గర చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెడతాను, ఇది అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అందట మహాతల్లి. వారందరూ ఆమె కొరకు ఏవేవో గొప్పగా, మా పార్టీ ఇలా చేసింది, మా ప్రభుత్వం అలాగ చేసింది, మేము ఇలా చేస్తున్నామని వారాన్ని ఛాతి విరిసేసి గొప్ప గొప్పగా మాట్లాడుతుంటే ఆవిడ కనపడలేదట అసలు. వాళ్ళు మాట్లాడి వెనక తిరిగేసరికి మదర్ తెరిసా లేదండి. ఆ వేదిక పైన
ఎక్కడివిడ అంటే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది, వీరిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె దీనత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. తను గొప్పవారి మధ్యలో ఉండడానికి ఇష్టపడలేదు, దీనులైనటువంటి వారితో కలిసి బ్రతకడానికి ఇష్టపడ్డది. ఎందుకంటే ఆవిడ దేవుడి కృపచేత నింపబడ్డటువంటిది. హల్లెలూయా. చాలా మందికి ఏమండి గొప్ప గొప్ప వాటిని పైన మనసు ఉంటుంది, కానీ దేవుని కృప పొందుకున్నటువంటి వారు దీనమైనటువంటి విషయాల్లోనే వారు మనసు కలిగి ఉంటారు. అలాంటి హృదయం వారికి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, దీనత్వాన్ని కలిగి ఉండాలి, లోబడండి ఒకరికి ఒకరు. దేవుడికి స్తోత్రం. లోబడడం అనేది విశ్వాస కార్యం. ఎవరండి లోబడతారు? లోబడేసి అలాగా చెప్పులు తీసుకొచ్చేసి, అమ్మ ఇదిగో నీ చెప్పులు అక్కడ ఉన్నాయని తీసుకొచ్చి చేతులతో పట్టుకొచ్చేసి ఎవరైనా వేస్తారా? అలాగే వేస్తారు ఎవరైనా? చెప్పులా అక్కడ ఉన్నట్టున్నాయి పో. వాళ్ళు ఒకవేళ నడవలేకపోతున్నారు, అయినప్పటికీ ఏం చెప్తామంటే అడ్రస్ చెప్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నట్టున్నాయి పో. అయ్యో ఇక్కడే ఇడిచానమ్మా అని చెప్పారనుకో, చెప్తున్నాను కదా ఇక్కడ తీసేసి అన్నట్టు పడేసాం అక్కడికి అని చెప్తూ ఉంటాం. మనలో ఒకవేళ దేవుడి ప్రేమ ఆ కృపే ఉన్నట్లు అవుతే ఆ చెప్పులు వెతికి తీసుకొచ్చేసి ఆ తల్లి కాళ్ళకు తొడిగించేసి మనము ఒకే అమ్మ పర్లేదు. ఆమె హృదయంలో చాలా సంతోషపడుతుంది, ఎంతో మంచి బిడ్డ, నా చెప్పుల కొరకు నేను తలనీళ్ళకుండానే గబగబ వెళ్ళి చెప్పులు తీసుకొచ్చేసి నా కాళ్ళకు తొడిగించేసింది అని చెప్పేసి అని ఆమె హృదయంలో సంతోషపడుతూ వెళ్ళి, అది నీకు ఆశీర్వాదం అయి ఉంటుంది, అది నీకు దీవెన. అది చిన్న కార్యముగా నీకు కనపడవచ్చు, కానీ దేవుడు దాన్ని నీకు దీవెనగా చేసి పెడతాడు. నీవు అహంకారం చేత చూసి అక్కడున్నా వెళ్ళిపో అని చెప్పేసి నీవు అనుకుంటూ నీ మానాన్ని నీవు వెళ్ళిపోయావంటే నీవు అహంకారముతో కూడుకున్నటువంటి మనస్సు నీకుంది. లోబడం అనేది ఒక విశ్వాస కార్యం అండి. హల్లెలూయా. విశ్వాస సంబంధులు మాత్రమే లోబడి ఉండగలరు. అంటే ప్రభువును ప్రేమించేవారు, ప్రభువుని యందు విశ్వాసం కలిగినటువంటి వారు, వారు లోబడతారు. మన జీవితాన్ని నడిపించే సమయాలన్నిట్లో ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించేందుకు మనము దేవుని మీద నమ్మకం ఉంచుతాం. తప్పకుండా ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నా ప్రభువు, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయనే నాకు సమస్త ఆధారం అని చెప్పేసి ఆయన నమ్మి మన జీవితాన్ని కొనసాగించుకుంటాం. ఎక్కడ గర్వపు పైన కాదు, అసలు మనం దీనత్వములో నడిపించబడుతూ ఉంటాం. మనం దీనులముగా దేవుడి సన్నిధిలో మనం నడిపించబడడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇతరులకు లోబడడం అనేది ఒక ప్రమాదకరమైన విషయమే కదా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. వాళ్ళు చులకన చేస్తారు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు కదా అని చెప్పేసి అనిపిస్తుంటుంది. నిజమే. అంటే కొన్నిసార్లు లోబడి ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన అమాయకత్వం అనుకుంటారు, మన తెలివిలేనితనం అనుకుంటారు కదా, ఇలాగనుకుంటారు. కానీ నిజంగా దేవునికి భయపడేటువంటి వారికి మాత్రం ఏముంటుందంటే వారి వల్ల ఇతరులకు నష్టం జరగదు, ఇతరుల వల్ల తనకు ఎలాంటి నష్టం జరగదు అనేటువంటి ఒక విశ్వాసం చేత వారు విధేయతను కలిగి లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. తప్పకుండా. హల్లెలూయా. చాలాసార్లు మనం విధేయత కలిగి ఉంటే ఇతరులైనటువంటి వాళ్ళు చులకన చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకు ఆ కలవరం? కారణం ఏంటి అంటే వారిని బట్టేసి. కానీ ఒకరికి ఒకరు కరెక్ట్గా మనం దేవుని భయం కలిగినటువంటి వాళ్ళం అయినట్లు అవుతే ఆ సమస్య ఏమి మనకి ఉండదండి. మనము తప్పక విధేయతను కలిగినటువంటి వాళ్ళముగానే మనము నడిపించబడవలసినటువంటి వారమని దేవుడు. ఎక్కడ మనము దీన మనస్సులమై ఉండాలి? దేవుని బలిష్టమైన చేతుల క్రింద, దేవుని యొక్క బలమైన చేతుల క్రింద మనము దీన మనస్సు కలిగినటువంటి వాళ్ళము ఉంటే మనం భద్రంగా ఉండగలం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దీనత్వము చాలా నాటకీయంగా ఉంటుంది కదా, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది. వారు ఆ టైంలో వచ్చేసి అవసరం అయితే మన ఇంటికి వచ్చేసి మన పనులన్నీ చేసి పెడతారు. వారికి అవసరం ఉంది అనుకో ఏదైనా, అప్పటిదప్పుడు వారికి ప్రేమ పుట్టుకొస్తుంది, వస్తారు వాళ్ళు, మనకున్నటువంటి పనులన్నీ చేసి పెడతారు. మనకేమీ అర్థం కాదు అసలే. అయ్యో ఏంటో ఈరోజు చాలా మారిపోయింది ఈవిడ అనుకుంటాం మనం. అదే ఏంటి ఇతను ఎప్పుడు నాతో కలిసే ఉంటున్నాడు, పర్లేదు మారిపోయారు బాగా అనుకుంటాం. అలా ఒక్కరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, అవకాశం కూడా కనిపెట్టుకొని చూస్తారు. వాళ్ళు ఒక టైం రాగానే అంటారు నాకు కష్టం వచ్చింది అని చెప్పేసి అని అప్పుడు చెప్తారు. సరే ఆ కష్టానికి ఒకవేళ నువ్వు సహకరించినవా పర్లేదు, సహకరించలేదు అనుకో ఇంతకాలం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. అనుకొని చెప్పేసి అని ఆ బకెట్ అక్కడ వదిలేస్తారు.
అర్ధాంతరంగా వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతారు, వదిలేస్తారు వాళ్ళంతా. వాళ్ళది దీనత్వం ఏమి కాదు. అసలు దీనత్వం అనేది ఎక్కడ కలిగి ఉండాలంటే దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనము ఆ దీన మనస్సును కలిగినటువంటి వాళ్ళము ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గర స్వార్థపూరితంగా ఏదో వినియోగించుకోవడానికి, అవసరానికి ఉపయోగపడతాడేమో అని స్వార్థపూరితమైన మనసు కలిగి ఉండి రేపటికి నాకు దేనికైనా ఉపయోగపడడా అనే తత్వము చేత నీవు ఒకవేళ విధేయత కలిగి ఉన్నట్లయితే అది సరి అయినటువంటి వినయము, దీన మనస్సు కాదండి. అది జ్ఞానయుక్తమైంది, అది అవకాశవాదముతో కూడుకున్నది. దానిని దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. నీవు నిజముగా దేవుడి ప్రేమను కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి నీవు దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆ దీనత్వం అనేది మనుషుల ఎదుట కాదు, దేవుని బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు అలా కలిగి ఉంటే తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. తగిన సమయం అందు ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మన మనస్సును, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు కొరకు దీనత్వాన్ని కలిగినటువంటి బిడ్డలముగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు నిన్ను దీవించునుగా.